ఉండాలి దయచేసి ముందటున్న ధర్మపురి నియోజకవర్గానికి ఇచ్చేసి ఎండపల్లి మండల కేంద్రంలో మీ అందరి ముందు మీ ఆశీస్సుల కోసం ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి కవులు, కళాకారులు, మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ నాయకులు, నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు అంజయ్య గారు, మండల అధ్యక్షులు, బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్ర అధ్యక్షులు పూర్తి స్థాయిలో హక్కున చేర్చుకొని ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భం మిత్రులారా, ఈరోజు ఈ యొక్క ఎన్నికలు భారతదేశంలో పవిత్రమైనటువంటి భావజాలంతో జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఓటు ఈ దేశం యొక్క ప్రజల నిర్ణయం మేరకు ఈ ఓటు దేశ ప్రధాని అయినటువంటి దేశ రక్షకుడైనటువంటి నరేంద్ర మోదీ గారు ఓటు. ఎందుకంటే మిత్రులారా, దేశం బాగుండాలి, ధర్మం బాగుండాలి, అందులో మనం అందరం బాగుండాలి. ఈ యొక్క ఆలోచన చేస్తున్నటువంటి గౌరవనీయులు ప్రజలు నరేంద్ర మోదీ గారి ఆలోచన. కాబట్టి మిత్రులారా, 54 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలిస్తే ఈ ప్రాంతంలో కుటుంబ పాలన చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి అనేటువంటి ఒక రాజకీయ దోపిడిదారుడు, ఒక మూర్ఖుడు కుటుంబ పాలన చేస్తున్నాడు. అతని అయ్య 20 ఏళ్ళు, అతడు 10 ఏళ్ళు, అతని అన్న 10 ఏళ్ళు, ఇప్పుడు అతడు ఎమ్మెల్యే, అతని అన్న ఇంకో ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు కూడా ఎంపీ కావాలన్నట. అంటే ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు గడ్డ మీద వేరే కుటుంబాలు 25 లక్షల పాపులేషన్ ప్రజలు ఇక్కడ నివసిస్తారు. 25 లక్షలు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజలలో ఎవరికి కూడా ఎంపీ వద్దట. మేము అడిగినాము, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీకు సామాజిక న్యాయం ఉంటే ఈ ప్రాంతంలో మాదిగా సామాజిక వర్గానికి ఎంపీ ఎందుకు ఇవ్వాలని అడిగినాం. మీకు నీతి నిజాయితీ సామాజిక న్యాయం ఉంటే ఈ ప్రాంతంలో నేత కానీ సమాజానికి చెందిన ఎంపీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే అతన్ని కూడా టికెట్ ఇవ్వలేదు. అంటే ఒక్క ఇంటికి 2 ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత కూడా 3వ అభ్యర్థిగా వివేక్ కొడుకుని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది 500 కోట్లు తీసుకొని 500 కోట్లకు అమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వివేక్ అనేటోడు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? వివేక్ కొడుకుని గెలిపించాలంటారు. ఈ ప్రాంత ప్రజల పట్ల అవగాహన లేదు. ఈ ప్రాంత ప్రజలలో బ్రతుకుతున్నటువంటి సంస్కారం ఉన్నటువంటి ఎస్సీల సంస్కారం, ఎస్టీల సంస్కారం, ఓబీసీల సంస్కారం వాళ్ళ ఇంట్లో ఉన్నది. ఎందుకంటే అతడు ఒరిజినల్ మాదిగ కాదు, మాల కాదు, నేత కాని కాదు. వివేక్ అనేటోని కొడుకు వాడు నకిలీ దళితుడు. కాబట్టి వివేక్ వెంకటస్వామి, నీవు ప్రాంతేతరునివే, నువ్వు ప్రాంతానికి సంబంధించినవి కాదు. 500 కోట్లట కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి టికెట్ కొనుక్కుంటే ఇంకా 500 కోట్లు ఇచ్చాట కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చి ఓట్లు వేయించుకుంటాడట. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ మన ప్రజలని కొనే ప్రయత్నం చేస్తే ఈ ప్రజలు అమ్ముడు పోరు. ఈ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు. కాబట్టి ఇంకొక సంగతి, ఇక్కడ ఒక బీఆర్ఎస్ ఎంపీ ఉంటాడు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అతడు 20 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిండు, 5 సంవత్సరాలు మంత్రిగా చేసిండు. ఈ ప్రాంతంలో ప్రజల పట్ల అవగాహన లేదు, ప్రజల పట్ల ఆలోచన లేదు. ఇక్కడ ప్రజలకు ఈ గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇయ్యలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కొప్పులీశ్వర్ గారు ఆయన యొక్క పనితనాన్ని మనం చూసినాం, 20 ఏళ్ళు చూసినాం. ఇక్కడ టీఆర్ఎస్ కోటేసిన అదే సండాసులో వేసిందని సమానం.
సండాసులు వేసినట్టు సమానము. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నీకు మోరిలో వేసుకున్న దాని సమానం. ఈ కాంగ్రెస్ పరిస్థితి అదైతే బీఆర్ఎస్ పరిస్థితి ఇది. నిజమైనటువంటి దేశభక్తులు ప్రజలు కాబట్టి దేశాన్ని కాపాడుతున్నటువంటి, దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజల కోసం ఇవాళ నిరంతరమైన పోరాటం చేసిండు. కరోనా మహమ్మారిలో దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలకు ఇంజక్షన్లు, వ్యాక్సినేషన్ ఇప్పించి బతికించిన ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోదీది. కాబట్టి మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ మోసానికి మారుపేరు, కాంగ్రెస్ పార్టీకి అబద్ధానికి మారుపేరు, బీఆర్ఎస్ పార్టీ దోపిడికి మారుపేరు. కాబట్టి మీరు పవిత్రమైనటువంటి భావజాలంతో మన దేశం అభివృద్ధి అవుతున్నది. ఈ దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి కాలంలో రేపు పెద్దపల్లి పార్లమెంట్ కూడా అభివృద్ధి చెందాలంటే మీరందరూ కాంగ్రెస్ తరిమి కొట్టండి. కాంగ్రెస్ ఎందుకు తరిమి కొట్టాలంటే 4 నెలల క్రితం మనకు అరచేతుల వైకుంఠం చూపించి మోసం చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లక్షల కోట్లు దోచుకున్నది. కాళేశ్వరం పేరు మీద ఇరిగేషన్ పేరు మీద లక్షల కోట్లు దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ 2 పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు. దేశాన్ని కాపాడుతున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఇవాళ 5 కిలోల బియ్యం ఇస్తున్నాడు, ఇవాళ గృహ కల్పన ఇల్లు ఇస్తున్నాడు, ఇవాళ ఈ రోడ్లు వేస్తున్నాడు, ఇలా గ్రామ పంచాయతీలకు డైరెక్ట్ పండిస్తున్నాడు. కాబట్టి మీరందరూ ఆలోచించండి, ఓడించండి. కాంగ్రెస్ పార్టీ మన వర్గాలని సామాజికంగా కొట్టేసింది. కాబట్టి మిత్రులారా, దేశం కోసం రక్షకుడుగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించండి. ఇలా సనాతన ధర్మం కోసం నరేంద్ర మోదీ, 140 కోట్ల ప్రజల కోసం నరేంద్ర మోదీ, ఈరోజు దేవాలయాలు కాపాడడానికి నరేంద్ర మోదీ, హిందూ నిజాన్ని కాపాడే విషయంలో నరేంద్ర మోదీ. కాబట్టి ఎండపల్లి ప్రజలని నేను అడుగుతున్నా, మీ అందరికీ మోదీ తరఫున, మోదీ రిప్రజెంటేటివ్ గా మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. మీరందరూ ఒక్కసారి పెద్ద మనసు చేసుకొని మీ యొక్క పవిత్రమైనటువంటి విలువతో కూడుకున్నటువంటి ఓటుని నరేంద్ర మోదీ గారికి కమలపు గుర్తుకు ఓటేసి మీరు ఇక్కడ నన్ను గెలిపించి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారిని ఆశీర్వదించండి. కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని మీ దగ్గరికి నేను రావడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మీ అందరికి మరొక్కసారి పాదాభివందనం చేస్తున్నా. మీరే తథా నాయకులుగా ఉండి 13వ తారీఖు నాడు మీరు ఇప్పటి నుండి మొదలుకొని నిరంతరంగా ప్రజలని కలవాలి, ప్రజలని సమీకరించాలి, ప్రజలకు బోధించాలి. పరం పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటుని నరేంద్ర మోదీ గారికి కమలం పువ్వు గుర్తుకు వేయాలి అని కోరుతూ మీ అందరి ముందు సెలవు. జై శ్రీరామ్.